డాక్టర్ జిఆర్కే ప్రసాద్, మనమందరం ఆత్మీయంగా పిలుచుకునే రాంబాబు గారిని కూడా వేదిక మీదకి సవినయంగా ఆహ్వానిస్తున్నాం. కమిటీ అధ్యక్షులు మాన్య మహోదయులు శ్రీమాన్ పంతుల గోపాలరావు గారిని కూడా వేదిక మీదకి సవినయంగా ఆహ్వానిస్తున్నాం. అలాగే ఈరోజు మన త్యాగరాజ ఆరాధన ట్రస్ట్ బిరుదు సత్కారంతో సత్కరించబోయే శ్రీమతి ముట్నూరి జలదాక్షి గారిని కూడా వేదిక మీదకి సవినయంగా ఆహ్వానిస్తున్నాం. అన్నింటికీ మించి ఈనాటి ముఖ్య అతిథి సంగీత నాటక అకాడమీ పురస్కార గ్రహీత, సంగీత కళానిధి మాన్య మహోదయులు శ్రీమాన్ నైవేలి సంతాన గోపాలన్ గారిని కూడా వేదిక మీదకి సవినయంగా ఆహ్వానిస్తున్నాం. వేదిక మీద ఉన్నటువంటి అతిథులందరినీ కూడా శ్రీరామ పట్టాభిషేకం సమీపంలో స్వామివారికి सोमगुं राजानं वरुणमग्निमन्वारभामहे ॐ नर्यप्रियां मे गोपायां मृगस्वाय जीवसे जातां च दृश्यमानां च मृते सत्ये प्रतिष्ठिताम् ॐ वैश्वानरस्वधन रामगोपाल गारिनि ज्योति प्रज्वलन कार्यक्रमान् अमृते सत्ये प्रतिष्ठिताम् अधर्वविदुं मे गोपाया रसमन्न विहायुषे సమర్పిస్తారు. ओमतो देवावर्तनायतो विष्णुर्विचक्रमे पृथिव्या सप्तदामभिः ततो धर्माणि धारयन् विष्णोः कर्माणि पश्यतेतो अमृतानि वस्वसे इन्द्रस्य सखा सन्त्वासिञ्चामि यजुषां सुशिखंभिनां यत्वरकं सुचिभ्यः अर्धेन सत्यव्रतसापायं चिन्मानस्य चेः पावकाः द्रविणोदा द्रविणसस्वरस्य द्रविणोदा सहरस्य प्रियं जाग्रुवां सस्यमिन्दते विष्णो यत्परमं पदं ओम केशवाय नमः ओम नारायणाय नमः ओम माधवाय नमः ओम गोविन्दाय नमः ओम विष्णवे नमः ओम मधुसूदनाय नमः ओम त्रिविक्रमाय नमः ओम वामनाय नमः ओम श्रीधनोदराय नमः ओम संकर्षणाय नमः ओम वासुदेवाय नमः ओम प्रद्युम्नाय नमः ओम अनिरुद्धाय नमः ओम जनार्दनाय नमः ओम उपेन्द्राय नमः ओम हरये नमः ब्रह्मणे नमो नमः विशेषनामार्चनं समर्पयामि अर्घ्यं समर्पयामि आचमनीयं समर्पयामि हरिः ओम ओम श्रीकांताय कल्याणनिधेर्थिनां श्रीवेंकटनिवासाय श्रीनिवासाय मंगलम् मंगलं कौसलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्तितनोजाय सार्वभौमाय मंगलम् वेदवेदान्तवेद्याय मेघश्यामलमूर्तये पुंसां मोहनरूपाय पुण्यश्लोकाय मंगलम् विश्वामित्रान्तरङ्गाय मिथिलानगरीपतेः भाग्यानां परिपाकाय भव्यरूपाय मंगलम् मंगलाशासनवरेरुपदाचार्य ब्रोगमैः सर्वैश्च पूर्वैराचार्यैः सत्कृतायास्तु मंगलं गोविन्द गोविन्द जाग्रुवां सस्यमिन्दते विष्णो यत्परमं पदं पर्याप्नोति सर्वं हे सीतावल्लभाय धीमहि तन्नो रामचन्द्रः प्रचोदयात् अयोनिजाय विद्महे जनकात्मजाय धीमहि तन्नः सीता प्रचोदयात् ऊर्मिनाथाय विद्महे रामानुजाय धीमहि तन्नो लक्ष्मणः प्रचोदयात् शक्तराजाय विद्महे वायुपुत्राय धीमहि तन्नो हरिताराय दिव्यावतारस्यादिमध्यान्तरे तस्य ध्रुवाकतुकस्नमनोत्सव बलवीरात्मं च विग्रैः परं योह विभवान्तर्यामि अर्चारूपेण विष्णु
శ్రీ సుసల రామగోపాల్ గారు పుష్పగుచ్చంతో సత్కరిస్తారు. ముఖ్య అతిథి శ్రీ నైవేలి సంతాన గోపాలం గారికి, అలాగే అధ్యక్షులు శ్రీ మంత్రి సత్యనారాయణ రాజు గారు కూడా కుమారి లిఖిత, శ్రీ పంతులు గోపాలరావు గారికి కుమారి లిఖిత పుష్పగుచ్చంతో సత్కరిస్తారు. అధ్యక్షులు మాని మహోదయులు శ్రీమాన్ మంత్రి సత్యనారాయణ రాజు గారు వారి అధ్యక్షోపన్యాసం ఇవ్వాల్సిందిగా సవినయంగా ప్రార్థిస్తున్నాం. ఆరాధన మహోత్సవానికి విచ్చేసిన పెద్దలకు, అసంఖ్యమైన ప్రేక్షకులకు, కళాకారులకు, పాత్రికేయులకు హృదయపూర్వక స్వాగతం. ఈరోజు ముఖ్య అతిథిగా వచ్చిన నైవేలి సంతాన గోపాలన్ గారు సంగీత కళానిధి, సంగీత నాటక అకాడమీ అవార్డు. వారు ఎంత ప్రముఖులంటే మనకు ముందుగా వేరే చీఫ్ గెస్ట్ నిర్ణయించడం అయింది. వారికి వారు రాలేని కారణం జరిగింది. అందువలన వీరు 10 రోజుల ముందు మనకి దొరికారు. అది భగవంతుడి యొక్క కృప. ఈరోజు బిరుదు ప్రదాత సంగీత కళాభారతి ముట్లూరి జలజాచి గారు, వారు సంగీత కళాసాగర, సంగీత కళా ప్రపూర్ణ అవార్డులు ఇంత ముందే ఉన్నవి. ఈరోజు సంగీత కళా భారతి అవార్డు స్వీకరిస్తున్నారు. వారి అదృష్టం వాళ్ళ అబ్బాయి అనిల్ గారు, కోడలు అందరూ సంగీతంలో అంటే ఇండియా లెవెల్లో బెస్ట్ ఆర్టిస్టులు. అలాంటి సంగీత కుటుంబం అవార్డుగా ఉండటం మన అదృష్టం. ఈరోజు ఈ సభా కార్యక్రమం అయ్యాక శ్రీరామ దివ్యోత్సవం, నామ దివ్యోత్సవంని సంగీత సుధానిధి శ్రీమతి లలితా చంద్రశేఖర్ గారు వాళ్ళ బృందం చేయటం అంటే మన 22 నుంచి అంతకుముందు నుంచి కూడా ఒక వారం ముందు నుంచి అంతా రామమయంతో నిండుంది. 22వ తేదీన మన కళాభారతిలో కూడా సుమారు 150 మంది ఒక 5 గంటలు రామనామ కీర్తనలు చేస్తూనే ఉన్నారు. అది మన అదృష్టం. స్వామి వివేకానంద గారు అందరిలో దివ్యత్వం నిగూఢంగా ఉంది అంటారు. ఆ దివ్యత్వాన్ని ప్రకటితం చేయటానికి కళాకారులు కానీ, కవులు కానీ, కావ్యాలు కానీ, క్రీడాకారులు కానీ వీళ్ళందరూ అంటే దానికి దగ్గరగా ఉన్నవాళ్ళు అన్నమాట. ఆయన మేనిఫెస్టేషను, ఆ దివ్యత్వం యొక్క ప్రకటన సమాజంలో వీళ్ళ ద్వారా మనకి బహిర్గతం అవుతుంది. అలాంటి కళాకారులందరూ ఈ త్యాగరాజ ఆరాధన మహోత్సవాల్లో పాల్గొనటం మా అదృష్టం. త్యాగరాజు గారు తెలుగువారు. తమిళనాడు తిరువాయూరులో ఆ రామనామాన్ని సంకీర్తన చేస్తూ అందరిలో భక్తిభావాన్ని పెంచడమే కాకుండా చివరికి శ్రీరాములు వారు కూడా వచ్చి ప్రేక్షకులుగా ఆయన కీర్తనల్ని ఆలరించారనేది మనం విన్నాం. అలాంటి త్యాగరాజ ఆరాధన ఉత్సవాలు తిరువాయూరు తర్వాత విశాఖపట్నం కళాభారతి వారు 25 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నాం. ఇది 29వది అవటం మన అందరి అదృష్టం. రేపు ఉదయం తిరువది పంచరత్న సేవ దగ్గర 200 కళాకారులు ఈ స్టేజ్ అంతా కూడా జరుగుతుంది. అది అందరూ చూస్తే తిరువీధి కూడా చాలా గొప్పగా జరుగుతుంది. ఉదయం 7 గంటల నుంచి అందరూ దాంట్లో పాల్గొని అదృష్టవంతాలు అవ్వాల్సింది కోరుకుంటున్నాం. మన విజయనగరం సంస్థానం మనకు దగ్గరగా ఉండటం, వాళ్ళ కళలను ప్రోత్సహించడం వలన ఆ
అందరు కళాకారులకి విజయనగరం పుట్టినిల్లు అయ్యి, విశాఖపట్నం బెట్టినిల్లు అయ్యి, అందరూ ఇక్కడ స్థిర నివాసం ఏర్పరచుకొని మన విశాఖపట్నాన్ని సాంస్కృతిక రాజధానిగా చేశారు. ఆంధ్రప్రదేశ్కే మనది సాంస్కృతిక రాజధాని. అది చాలా గొప్ప విషయం. కళాభారతి సంగీతం, నాట్యం, నాటకాలు, హరికథ, బుర్రకథ, తోలుబొమ్మలాట, భారతీయ కళలన్నింటినీ ప్రోత్సహిస్తూ మన వచ్చే జనరేషన్స్కి మన యొక్క సంస్కృతిని, మన యొక్క కళల్ని అందజేయాలనే ముఖ్య ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం రేపు నుంచి మొదలవుతుంది. సుమారు 1015 నామినేషన్స్ వచ్చినాయి. 985 మందికి అవకాశం ఇవ్వడం జరిగింది. అంటే ఒక జూనియర్ ఆర్టిస్ట్ కూడా ఈ ప్లాట్ఫామ్ మీద పెర్ఫార్మెన్స్ చేస్తే వాళ్ళకి ఇంకా ఉత్సాహం, ధైర్యం అన్నీ ఏర్పడుతుంది. ఈ విధంగా విశాఖపట్నంకి కళాకారులు, పెద్దలు, స్పాన్సర్సు, పత్రికా విలేకరులు అందరూ ప్రోత్సహిస్తూ మన విశాఖపట్నాన్ని సాంస్కృతిక రాజధానిగా చేయటం మన అందరికీ ఆనందం. వారందరికీ ధన్యవాదాలు. సెలవు. అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ త్యాగరాజ ఆరాధన ట్రస్ట్ కార్యదర్శి మరియు ట్రస్టీ డాక్టర్ జిఆర్కే ప్రసాద్ గారిని వార్షిక నివేదికని సమర్పించవలసిందిగా సవినయంగా ఆహ్వానిస్తున్నాం. జై శ్రీరామ్. త్యాగరాజ ఆరాధన ట్రస్ట్ 1995లో ప్రారంభించబడింది. అప్పుడు వ్యవస్థాపక అధ్యక్షుడు సిఎస్ఎన్ రాజు గారు, ఈ సంకల్పం ఎవరిదంటే సుసల సూర్యభగ శంకర్ శాస్త్రి గారిది. ఆయన త్యాగరాజ వారి స్టాంజ్ భక్త. నైవేద్య సార్ ఆయన స్పీకింగ్ తెలుగు బికాజ్ ఆఫ్ త్యాగరాజ. ఆయన కోరిక అక్కడెక్కడో తిరువయ్యూరు ఏదో చేయాలని అనుకున్నప్పుడు వైజాగ్లో చేస్తే బాగుంటుంది అని సంకల్పించుకొని సిఎస్ఎన్ రాజు గారు, గోపాల్ శాస్త్రి గారు, ఐవేల్ శాస్త్రి గారు, వంకాయల నరసింహం గారు, ద్వారం దుర్గాప్రసాదరావు గారు, అరుంధతి సర్కార్ గారు, వసుంధరాదేవి గారు, ఇలాంటి పెద్దలందరూ కలిపి, గోపాలరావు గారు, ఇలాంటి పెద్దలందరూ కలిపి మన త్యాగరాజ ఆరాధన ట్రస్ట్ పెట్టి చిన్న పెద్ద తేడా లేకుండా అందరికీ వేదిక మీద త్యాగరాజ స్వామి వారికి ఒక అవకాశం కల్పించాలని, త్యాగరాజ స్వామికి చక్కటి నివాళులు ఇప్పించాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన త్యాగరాజ ఆరాధన ట్రస్ట్ మొట్టమొదట్లో 2 రోజులు, 3 రోజులు, తర్వాత 4, 5, ఇప్పుడు 6 రోజులు చేస్తున్నాం. 6 రోజులు చేసినా వచ్చిన అప్లికేషన్స్ని ఫుల్గా అవకాశాలు ఇవ్వలేక అప్పటికే 100, 120 వెనక్కి పెట్టవలసిన పరిస్థితి ఏర్పడుతోంది. అలాగే ప్రాణమైన త్యాగరాజ ఆరాధన ట్రస్ట్ నిర్విరామంగా ఒక్క త్యాగరాజ స్వామి ఆరాధనే కాకుండా ముస్సాం దీక్షారు, శ్యామశాస్త్రి గారు, నారాయణ తీర్థుల వారు, అలాగే అన్నమయ్య, రామదాసు, వీరందరి వాగ్గేయకారుల జయంతోత్సవాలు కూడా చేస్తూ త్యాగరాజ ఆరాధన ట్రస్ట్ సంగీతానికి ఒక ఊపిరిగా నిలబడుతోంది వెనకాతల. రేపటి విషయం మా అధ్యక్షుడు వారు ఆల్రెడీ తెలియజేశారు. పొద్దున 7:15 ఇక్కడ పూజ ఉంటుంది. 7:30కి తిరువేది చుట్టూ ముందు కోలాటం వాళ్ళు ఉంటారు. తర్వాత ఏ టాప్ గ్రేడ్ ఆర్టిస్ట్ గురువుల అప్పన్న సన్నాయి వాద్యం వాయిస్తూ ఉండగా వెనకాల రామ పరివారం అంతా ఉంటుంది. ఇలాగే ఉంటుంది సేమ్ డిట్టో రేపు. ఆ వెనకాతల చాలామంది కళాకారులు త్యాగరాజ స్వామి కీర్తనలు పాడుకుంటూ ఈ తిరువిధి శోభాయాత్ర జరుగుతుంది. అందరూ కూడా మీ అందరికీ మనవి, ఇంట్లో దండం పెట్టుకుంటే వేరు, త్యాగరాజ స్వామి రాముల వారిని తిరువీధిలో తీసుకెళ్తుండగా వెనకాతల వచ్చిన కీర్తన పాడుతూ వెనకాతలుగా ఆయన తిరిగితే ఆయన బ్లెస్సింగ్స్ పూర్తిగా అందరికీ అంది సంగతి ఇంకా బాగా అవుతుంది.
అంతే ఎంతమంది వీలైతే అంతమంది రావడానికి ప్రయత్నం చేయండి. పొద్దున్న 7:30కి మనం తిరువీధి ప్రారంభించుకుంటాం. అలాగే ధనం మూలం ఇదం జగత్ అంటారు కదా, ఏది చేయాలన్నా మనకి వెనకాతల సహాయ సహకారాలు అందించాలి. దానికి ఈ జాగరాధ ఆరాధన ట్రస్ట్ ఇన్సెప్ట్ చేసిన దగ్గర నుంచి కూడా సుసర్ల గోపాల శాస్త్రి గారు, అంటే ఇక్కడ మనం మధ్యాహ్నం ఇక్కడ ఏ టైంలో చూసినా ఇక్కడ ఉన్నవాళ్ళు వెళ్ళి రావాలంటే శ్రమ ఉంటుంది కాబట్టి వాళ్ళకి మధ్యాహ్నం కాస్త అన్నప్రసాదం కానీ అందించగలిగితే వాళ్ళు ఇబ్బంది పడకుండా ఇక్కడే ఉండి ఆనందిస్తారనే ఉద్దేశంతో అప్పటి నుంచి అన్నప్రసాదం ఇవ్వడం ప్రారంభించారు. అప్పుడు దానికి ఆయన మొత్తం ప్రారంభించి కంటిన్యూ చేస్తూనే ఉన్నారు, ఇంకా చేస్తారు కూడా. ఆ తర్వాత ఎంఎస్ఎన్ రాజు గారు 5 లక్షల రూపాయలు 3 ఏళ్ల క్రితం ఒక కార్పస్ ఫండ్గా జాగరాధ ఆరాధన ట్రస్ట్కి ఇచ్చారు. దాని మీద రమాణమే 35,000 ఇంట్రెస్ట్ వస్తుంది. ఆ ఇంట్రెస్ట్ కూడా వీఆర్ యూజింగ్ ఫర్ జాగరాధ ఆరాధన ఫెస్టివల్. అలాగే కొన్ని కుటుంబాలు, మా కుటుంబం, మండావారి కుటుంబం, ఇలా చాలామంది వాళ్ళందరూ కూడా 1,00,000 రూపాయలు ఇచ్చారు. వాళ్ళు ఇచ్చిన దాన్ని కూడా చేస్తున్నారు. ఎంతోమంది సహకరిస్తున్నారు. ఇలా అలా సహకరించిందంతా కలిపి 1,63,000 వచ్చింది మాకు టోటల్గా ఖర్చు అయ్యేది హాల్ రెంట్ ఇవి కాకుండా విశాఖ మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ ఫుల్గా సపోర్ట్ చేస్తున్న హాలు, ఏసీ, సౌండ్, లైట్ అన్నీ ఇస్తూ. ఇది కాకుండా ఖర్చులుగా దగ్గర 3,70,000-3,80,000 అవుతుంటుంది. అదంతా కూడా ఈ 5-6 రోజుల్లో కూడా అందరూ కూడా దాతలు వాళ్ళు డొనేట్ చేస్తూ ఉంటారు. షార్ట్ ఫాల్ ఉంటే జాగరాధ ఆరాధన పెట్టుకుంటూ ఉంటుంది. ఇలాగ సాగుతున్న ఈ జాగరాధ ఆరాధన ట్రస్ట్ ఇది కాదు, ఇది మనందరిది. ప్రతి ఒక్క కళాకారుడు ఇందులో కూడా భాగస్వామి. అందరం కూడా భాగస్వాములు అవుదాం, అయ్యి విశ్వాన్ని విజయవంతం చేద్దాం. ఇలాగా చేస్తున్న ఈ స్పాన్సర్లందరికీ కూడా, ముఖ్యంగా మా అధ్యక్షులకి, మిగతా వారికి అందరికీ కూడా సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ 6 రోజుల ఉత్సవాలకి కూడా ఇందాక చెప్పినట్టుగా ఇది మనం చేసుకుంటుంది. మన ఇంటి కార్యక్రమం మనమే రాకపోతే ఎలాగా? అధికంగా రావాలి. మీరు రండి, పెద్దవాళ్ళు కాకుండా యంగర్ జనరేషన్ తీసుకురండి. వాళ్ళలో ఇది ఇన్కల్కేట్ అయ్యి ప్రాపగేట్ అయ్యే అవకాశాన్ని మనం కల్పించాలి. వాళ్ళందరికీ ఒక కల్పించేటట్టుగా మీరు కూడా సహకరించి విజయవంతం చేయాలని మరోసారి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ జై శ్రీరామ్. ఇప్పుడు ఈనాటి ముఖ్య అతిథి సంగీత కళానిధి, సంగీత నాటక అకాడమీ పురస్కార గ్రహీత మాన్య మహోదయులు శ్రీమాన్ నైవేలి సంతాన్ గోపాలన్ గారిని వారి సందేశం వినిపించవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తున్నాం. శ్రీ గురుభ్యో నమః. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. Kindly pardon me for not speaking in Telugu, but don't think that my English may be of very high standard. Neither it is like that. But my bhakti is true bhakti on Tyagaraja. It is unalloyed, because from my childhood onwards I have been knowing only Tyagaraja. My musical, whatever little jnanam I possess is due to Tyagaraja. I was born in a place where there were a lot of musicians. Neyveli and Visakhapatnam has so much of resemblance that Ashesha Vidvat Mahajanangal, there the ruchi, the rasikatvam, everything. When I see Visakhapatnam and my dear audience, I am really taken to those times when my childhood always went along with listening to Tyagaraja's kritis, Marugelara, Terisirama. Like that I can cite some 100 kritis. Every street would have one musician at least, and
that too graded, R&D radio graded musicians. There was no waiting for Saturday or Sunday like nowadays it happens. In US, even Deepavali happens, any festival happens only on Saturday and Sunday because that is the convenient thing. Even Ramanavami, Krishna Jayanti. But it was not the case. Every auspicious occasion, the musicians will gather and happily sing Tyagaraja Kritis mainly and also Mummurti Kritis. So it becomes very, very important that the ambience, the musical atmosphere that prevails in a place, it takes care of the next generation's growth. So I am a standing example for that. And now Neyveli is different, and I am sorry to say that there is no lot of any music happening there. I should have done something, but I could not do it. Let it be. But in Vizag I see, once I settled in Chennai, you know, among the musician circle, if anyone says Vizag, we are all sound sensitive. Shall I tell you one joke? Maharaj Vishwanath Iyer was an ardent devotee of Tyagaraja. He was singing, giving a concert, a mesmerizing concert in which he was so much engrossed. Some two friends were happily discussing without listening to music. You know what he did? He stopped. And after 2 minutes only, those two people realized that they are talking, not listening to music. Then he said, "Is my singing in any way detrimental to your talk?" He asked. You understand? So, we have such a nice hall, you know, where the sound nada pervades and it doesn't go outside. If there can be one yoga which helps both the performer and the observer, it is only Nada Yoga. When you do pranayama, it helps only you. Of course, the pranic healing is there, but in music, there is no big words like musical healing and all. That and all, you know, came later only. Somebody sings with Shruti Shuddham and Laya Shuddham, with Bhava Spurti, immediately the effect passes on and the listener he gets soothed. So that is the power of Nada Yoga. And can anyone talk of Nada Yoga without Tyagaraja's mention? Never. Among the trinities, Tyagaraja holds the highest status because he has given almost some 20 kritis almost. But in many other kritis he mentions about Nada Yoga and he openly gives the secret of Nada Yoga. Nada Vidya Marmamu. It is a secret. Is it a secret about the techniques, about combining notes? No. He goes beyond. He says, do you know from where these swaras emerge from your body? Nabhi Hirkanta Rasana Nasadula. Prana Anala Samyogamu. He gives some clue. And in one kriti he says, Swararnava Rahasyam. He says, Sahaja Bhaktito Raga Jnana Sahitudu Muktudura. You need not do tapas, going into a jungle. Just don't have a dubious bhakti for others' sake. Sahaja Bhakti. Sahaja Bhakti to Raga Jnana Sahitudu. You should be able to enjoy the contours of the ragas. When it happens, we should imagine Raga Devata dancing. So, that is the only thing that as an audience we are supposed to do. As a Kalakar, by the way, today only I
realized that here it is mentioned Kala, right? In Tamil Nadu it is Kala. So if I pronounce like that, please pardon me. So we have to travel along with the musician. Once Maharaj Vishwanath Iyer sang an exquisite Mohanam, everyone forgot themselves. One in the audience came to him and said, "What a Mohanam, sir. We have never heard like that." You know what he replied? "Oh, what do I know? I don't know anything. Tyagaraja says, go like this, and he says, come down like this." So such a bhakti, Sangeeta Sanmargam without Tyagaraja. You know, Arikudi, the great Arikudi Ramanuja, first he was requested as the first musician to give a concert in the Tamil Isai Changam, which was founded by Annamalai Chettiar and big shots. He put only one condition. He said 99.99% will be Tamil songs, but I have to include one Tyagaraja Swami Kriti. He said. So he will say, those who know Tamil can appreciate this. Tyagaraja Kirtanam, Kirtanam Matadallam, Pokirtanam. So, appadi oru bhakti irundhu. Avangalla namakku kacheri margatha kaatinadanaala inniki happily we are traversing. And you know, Vellur Ramabhadran sir, Sangeeta Kalani Vellur Ramabhadran sir, Sarvalagu Maestro, he always told me, don't sing any other's kriti more than 1 or 2. Then we get bored. You have the third one at least must be Tyagaraja. Swami. Such a bhakti we had, you know. And, you know, Tyagaraja Swami, every day he is teaching us some new lessons and we get some new perspectives. For example, this Sogasuga Mridanga Dalamu Jadagurchi, Ninnu Sokka Jayu Dhirudevadam. I was of the opinion that, you know, one must have some mellifluous Mridangam accompaniment to mesmerize Rama. So it is not the only condition, you know. So even if I ask you, you will give some different interpretation. I had at least 5 or more interpretations as I mature. Such a Sadguru he is, you know. That is why we call Tyagopanishad. Tyagopanishad. The essence of all Shruti Siras is there, soaked in his bhava-laden music. And in reality, you know, it is a yaga or yajna happening with the musicians, organizers, sponsors and media. Even Tyagaraja has mentioned about that. You may ask where, okay? No, just a small digression, but I am taking out this Raga Sudharasa Panamu Jesi Ranjillave O Manasa Yaga Yoga Tyaga Bhoga Paramasangi. So you are a listener to the same effect. So our president has donated 5 lakhs, means Lakshmi Devi has given the grace to him, and that Bhoga Param, when it comes, this yoga, Nada yoga can happen very well. Yaga, so he is doing Tyaga, he is doing sacrifice. How? By donating his own money. Okay, it gives Tyaga Phalam. And Yoga Phalam, every one of us are enjoying, and that is a Yaga. So Yaga, Yoga, Tyaga, Bhoga Palama Sangye is proven time and again, every time when such grand events happen. That is what I see in Vizag. When I saw the program, I was really, you know, stunned to see the level of how they conduct. I wrote in my students group that next to Thiruvayaru, maybe this is the grand most,
festival that is happening in India. Because from 31st to 3rd, from 7 a.m. to 9 p.m., how very well organized the program is, and they have given the artist name, and the time is also time allotted for them. Not only minute-wise, but also clockwise, 15:30 to 15:40. But I wish I am here whether you are adhering to the time. But Rambabu Garu told, it is happening like in Parliament House. Huh? No. I have some engagement. Sorry about it, but I will be definitely here. But I wish to, because if somebody participates in the Tyagaraja, so immediately the feeling that comes to me is that I am a part of their family. Tyagaraja Sangam Dani, Nee Manasu, Nee Sogusu, Nee Dinisu Vere Rama. So whoever sings Tyagaraja's Kriti, their mind is, Dhairya, Saukya, Ananda, Niketaname. They will be different characters. They will easily, with Anayasa quality, that it is a Daivi Sampad. They will handle life very easily. Because if you are tied with the Lokabhirama, with all these Prakriti Sambandhamana Vishayagal, then how can we experience Brahmananda? So there is no time for us to wait that this will lead us to that. No, never it will. Samsara bandham odi irukku. Illaya? Adan solra karma bandhan jvalana adhinavame. So very, very easy, it is, I am telling you from my experience, I don't know others' experience, it is very, very difficult to read all scriptures, and assimilate the truth. That too, what happens, when the truths are in the form of books, I cannot digest them. I need somebody to explain it. And after Tyagaraja had explained, I don't want anyone to explain the truth. Because it is soaked in nectarine music. I will accept only, my musical ear will accept only people like our parent, Balamurikar. Because his speaking itself is like Veena. So like that, let us not waste our time. Let us soak into Tyagaraja's nectarine kritis, And yes, he was an Advaitin. Do you agree, sir? Kurti, sir? Yes. Yedari Sancharintura, Adalan Kekrare. And he was an Advaitin. Dvaitamu Sugama. He has never replied. He has left it to our bhava. Many kritis, in one kriti he asks, Sukhi Aparo. And he replies, in the Surati kriti, Vara Tyagaraja Virindulu Sukhira. He has replied. Especially in this kriti, Nidhi Chala Sukama, he has never replied. It is all left to you, your paripakvam, avladhan. But I was interested in money, earning a livelihood, but now my priorities have changed. But the gratitude for Tyagaraja is always there, always there. That is, I think that is the Punya Balam which has brought me to this wonderful sadhas. So, I have not yet started talking about Tyagaraja. If I do that, I need 3 hours. Everyone like that. Every musician, we have so much to tell because we have nothing else we don't know anything else other than Tyagaraja. That is the truth. We have lived like that. One thing I will tell you, all of us, the margam that Tyagaraja Swami has given is, not only the Rama Bhakti, but make our physical body, Panchabhutatmaka body, into a Nada Sharigram. That's what Patanjali Yoga also aims at. We are able to create that sound even without effort.
Then slowly we realize that we are Omkara itself. Nada Tanu Anisham. The clue lies there. Nada Sudharasam Bilanu Narakritaya. So, he says, Mokshamu Garada. Take that for example. Mokshamu Garada. Is moksham available for one who doesn't know, doesn't have bhakti? Not only bhakti, sadbhakti, Sangeeta Jnana Vihinalagu Mokshamu Garada. Then we need not worry. Okay, every one of us has a musician inside. The difference is somebody must have would have learned, and the others would not have learned. Just come and sit and enjoy. 2 days, 3 days continuously, let us start the journey with this Tyagaraja also. Be here for all the concerts. Just soak into music, whatever meaning you can make out, that is enough. So then we will not fall into that category of Sangeeta Jnana Vihinulu. We will gather knowledge. Tyagaraja is such a compassionate soul. He has music for a child. He has music which challenges the Vidwans. And he has music for sannyasins. So like that, multifaceted composer, Vagayakara, we are all singularly fortunate to have been born after him. I cannot imagine a life being born before Tyagaraja. Nothing would have existed. Always our obeisance to Tyagaraja Swami. Geetartham Sangeetanandaku Neethavana Jodara. அதெல்லாம் ஆஞ்சநேய தீர்க்கம் நிறைய இருக்கு. ஸ்வரராக சுதாரச யுத பக்தி ஸ்வர்காபவர்கமுரா. ஸ்வர்க அபவர்கமுரா. He says, Paramananda mani kamalamupai baka deka chalagemi. For that, my Guruji's Guruji, Shankar Siva Bhagavata gave one explanation. Definitely you will appreciate. He said, the lotus is there. The lotus is there. The crane and the toad are very near, living very near to the lotus. But they don't know the value of the lotus. They don't know that honey is there, so much of honey is there. Somewhere some bird comes or fly comes and happily takes out that honey. Like that, he said, our body is like a lotus. Padma Kamalam. That is what you are awarding, great Atmas, Mahatmas. Appo, the Padma Kamalam is the Nabhi. So, compare it with the lotus, the honey is the Nadam. And this heart is like a crane and toad. It is not enjoying one's own music or one's own Pranavanadam, which is in the Nabhi. But he said, the listeners take all the honey and take home back. So he gives the credit to all the listeners. So that was the explanation he gave. What a wonderful thing, So like that, we have to incorporate Tyagaraja's music into the statement. And another worry is there, wherever I go throughout the world, that will the next generation know the value of it? Will they follow all these things, I will tell you, there is only one way of attracting youngsters, through music. Our Carnatic music only can make that wonder happen. Because it is Swayam Prakasham. You need not sell it or market it. If somebody sings, even everyone will just sit and happily listen. That is the only way. Upadeshas will not help. That is my humble opinion, sir. My experience. That's what I am telling you. And my daughter sings. My son is a Mridangam Vidwan and also he sings. That is the only way I interact with them. I never interfere in their, thought process because they belong to the next generation. We have to go and sit with them in the school to realize what and all they undergo and how they have to mold themselves for the next generation. So, the best Royal Chakkani Raja Margamu is to introduce them
to our Carnatic music, then bhakti is introduced, bhava is introduced, vinayam is introduced, humility is introduced, and rasana, taste is introduced, and wherever they go, they will carry Tyagaraja Swami with them and spread his message. This is my humble submission to all of you, and my pranams to, because when I talk, I should not assume that I know something. I can just share my experience. So, my bhavam is, Endaro Mahanubhavulu, Andariki Vandanamu. Ada Shantamu Lega Saukyamu Ledu. I should never lose my Shantam, and I should pray that the whole world should be with the Saukya Bhavam because of the Shantam. Om peace, peace, peace. Om Shanti, Shanti. సత్యస్ఫూర్తియు భాస్వద్భక్తియు శోభిల్లు త్యాగము యోగము యాగము భోగము వీటి ద్వారా త్యాగరాజేంద్ర స్వామి వారి యొక్క పాదాలను స్మరిస్తూ వారి యొక్క మార్గంలో అందరూ అనుసరించాలని మంచి ఉదాహరణపూర్వకమైనటువంటి సందేశం ఇచ్చిన ఈనాటి ముఖ్య అతిథి మాన్య మహోదయులు శ్రీమాన్ నైవేలి సంతాన గోపాలన్ గారికి త్యాగరాజ ఆరాధన ట్రస్ట్ తరఫున మరొక్కసారి శతసహస్ర కృతజ్ఞతాపూర్వక నమస్కారం. తర్వాత ప్రధానమైనటువంటి కార్యక్రమంలోకి అడుగు పెడుతున్నాం. ఈనాటి సంగీత కళాభారతి బిరుదు స్వీకర్త శ్రీమతి ముట్నూరు జలజాక్షి గారిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆసనంపై ఉపవిష్టులు కావలసిందిగా సవినయంగా ప్రార్థిస్తున్నాం. అంతా కలిపి 1,63,000 వచ్చింది మాకు టోటల్గా ఖర్చు అయ్యేది హాల్ రెంట్ ఇవి కాకుండా విశాఖ మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ ఫుల్గా సపోర్ట్ చేస్తున్న హాలు, ఏసీ, సౌండ్, లైట్ అన్నీ ఇస్తూ, ఇది కాకుండా ఖర్చులుగా దగ్గర 3,73,80,000 అవుతూ ఉంటుంది. అదంతా కూడా ఈ 5-6 రోజుల్లో కూడా అందరూ కూడా దాతలు డొనేట్ చేస్తూ ఉంటారు. షార్ట్ ఫాల్ ఉంటే త్యాగరాజ పెట్టుకుంటూ ఉంటుంది. ఇలాగ సాగుతున్న ఈ త్యాగరాజ ఆరాధన ట్రస్ట్ ఇది కాదు, ఇది మనందరిది. ప్రతి ఒక్క కళాకారుడు ఇందులో కూడా భాగస్వామే. అందరం కూడా భాగస్వాములు అవుదాం, అయ్యి విశ్వాన్ని విజయవంతం చేద్దాం. ఇలాగా చేస్తున్న ఈ స్పాన్సర్లందరికీ కూడా, ముఖ్యంగా మా అధ్యక్షులకి, మిగతా వారికి అందరికీ కూడా సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ 6 రోజుల ఉత్సవాలకి కూడా ఇందాక చెప్పినట్టుగా ఇది మనం చేసుకుంటుంది. మన ఇంటి కార్యక్రమం మనమే రాకపోతే ఎలాగా, అధికంగా రావాలి. మీరు రండి, పెద్దవాళ్ళు కాకుండా యంగర్ జనరేషన్ తీసుకురండి. వాళ్ళలో ఇది ఇన్కల్కేట్ అయ్యి ప్రాపగేట్ అయ్యే అవకాశాన్ని మనం కల్పించాలి. వాళ్ళందరికీ ఒక కల్పించేటట్టుగా మీరు కూడా సహకరించి విజయవంతం చేయాలని మరోసారి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, జై శ్రీరామ్. ఇప్పుడు ఈనాటి ముఖ్య అతిథి సంగీత కళానిధి, సంగీత నాటక అకాడమీ పురస్కార గ్రహీత మాన్య మహోదయులు శ్రీమాన్ నైవేలి సంతాన గోపాలన్ గారిని వారి సందేశం వినిపించవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తున్నాం. శ్రీ గురుభ్యో నమః. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. Kindly pardon me for not speaking in Telugu, but don't think that my English may be of very high standard. Neither it is like that, but my bhakti is true bhakti on Tyagaraja. It is unalloyed, because from my childhood onwards I have been knowing only Tyagaraja. My musical, whatever little jnanam I possess is due to Tyagaraja. I was born in a place where
there were a lot of musicians. Neyveli and Visakhapatnam has so much of resemblance that Ashesha Vidvat Mahajanangal, there the Ruchi, the Rasikatvam, everything, when I see Visakhapatnam and my dear audience, I am really taken to those times when my childhood always went along with listening to Tyagaraja's Kritis, Marugelara, Terisirama. Like that I can say, cite some 100 Kritis. Every street would have one musician at least, and there are two graded, All India Radio graded musicians. There was no waiting for Saturday or Sunday like nowadays it happens. In US, even Deepavali happens, any festival happens only on Saturday and Sunday because that is the convenient thing. Even Ramanavami, Krishna Jayanti. But it was not the case. Every auspicious occasion, the musicians will gather and happily sing Tyagaraja Kritis mainly and also Mummurti Kritis. So it becomes very, very important that the ambience, the musical atmosphere that prevails in a place, it takes care of the next generation's growth. So I am a standing example for that. And now Neyveli is different, and I am sorry to say that there is no lot of any music happening there. I should have done something, but I could not do it. Let it be. But in Vizag I see, once I settled in Chennai, you know, among the musician circle, if anyone says Vizag, we are all sound sensitive. Shall I tell you one joke? Maharaj Vishwanath Iyer was an ardent devotee of Tyagaraja. He was singing, giving a concert, a mesmerizing concert in which he was so much engrossed. Some two friends were happily discussing without listening to music. You know what he did? He stopped. And after 2 minutes only, those two people realized that they are talking, not listening to music. Then he said, "Is my singing in any way detrimental to your talk?" He asked. You understand? So, we have such a nice hall, you know, where the sound nada pervades and it doesn't go outside. If there can be one yoga which helps both the performer and the observer, it is only Nada Yoga. When you do pranayama, it helps only you. Of course, the pranic healing is there, but in music, there is no big words like musical healing and all. That and all, you know, came later only. Somebody sings with Shruti Shuddham and Laya Shuddham, with Bhava Spurti, immediately the effect passes on and the listener he gets soothed. So that is the power of Nada Yoga. And can anyone talk of Nada Yoga without Tyagaraja's mention? Never. Among the trinities, Tyagaraja holds the highest status because he has given almost some 20 kritis almost. But in many other kritis he mentions about Nada Yoga and he openly gives the secret of Nada Yoga. Nada Vidya Marmamu. It is a secret. Is it a secret about the techniques, about combining notes? No. He goes beyond. He says, do you know from where these swaras emerge from your body? Na bihirkanta rasana nasadula. Prana anala samyogamu. He gives some clue. And in one kriti he says, Swararnava Rahasyam. He says,
సహజ భక్తితో రాగ జ్ఞాన సహితుడు ముక్తుడురా. You need not do tapas, going into a jungle. Just don't have a dubious bhakti for others' sake. Sahaja bhakti. Sahaja bhakti to raga jnana sahidudu. You should be able to enjoy the contours of the ragas. When it happens, we should imagine raga devata dancing. So that is the only thing that as an audience we are supposed to do. As a kalakar, by the way, today only I realized that here it is mentioned kala, right? In Tamil Nadu it is kala. So if I pronounce like that, please pardon me. So we have to travel along with the musician. Once Maharaj Vishwanath Iyer sang an exquisite Mohanam, everyone forgot themselves. One in the audience came to him and said, "What a Mohanam, sir. We have never heard like that." You know what he replied? "Oh, what do I know? I don't know anything. Tyagaraja says, go like this, and he says, come down like this." So such a bhakti, Sangeeta Sanmargam, without Tyagaraja. You know, Arikudi, the great Arikudi Ramanuja Iyengar, first he was requested as the first musician to give a concert in the Tamil Isai Changam, which was founded by Annamalai Chettiar and big shots. He put only one condition. He said 99.99% will be Tamil songs, but I have to include one Tyagaraja Swami Kriti. He said. So he will say, those who know Tamil can appreciate this. Tyagaraja Kirtanam, Kirtanam Manthadellam, Pokirtanam. So, appadi oru bhakti irundhu. அவங்கள்லாம் நமக்கு கச்சேரி மார்க்கத்தை காட்டினதுனால இன்னைக்கு happily we are traversing. And you know, Vellur Ramabhadran sir, Sangeeta Kalani Vellur Ramabhadran sir, Sarvalagu maestro, he always told me, don't sing any other's kriti more than 1 or 2. Then we get bored. You have the third one at least must be Tyagaraja Swami. Such a bhakti we had, you know. And you know, Tyagaraja Swami, every day he is teaching us some new lessons and we get some new perspectives. For example, this Sogasuga Mridanga Dalamu Jadagurchi, Ninnu Sokka Jeyu Dhirudepadu. I was of the opinion that, you know, one must have some mellifluous Mridangam accompaniment to mesmerize Rama. So it is not the only condition, you know. So even if I ask you, you will give some different interpretation. I had at least 5 or more interpretations as I mature. Such a Sadguru he is, you know. That is why we call Tyagopanishad. Tyagopanishad. The essence of all Shruti Siras is there, soaked in his bhava-laden music. And in reality, you know, it is a yaga or yajna happening with the musicians, organizers, sponsors and media. Even Tyagaraja has mentioned about that. You may ask where, okay? No, just a small digression, but I am taking out this Raga Sudharasa Panamu Jesi Ranjillave O Manasa Yaga Yoga Tyaga Bhoga Paramusangi. So you are a listener to the same effect. So our president has donated 5 lakhs, means Lakshmi Devi has given the grace to him, and that Bhoga Palam, when it comes, this yoga, Nada yoga can happen very well. Yaga, so he is doing Tyaga, he is doing sacrifice. How? By donating his own money. Okay, it gives Tyaga Palam.
And yoga bhalam, every one of us are enjoying, and that is a yaga. So yaga, yoga, tyaga, bhoga balama sangye is proven time and again, every time when such grand events happen. That is what I see in Vaisak. When I saw the program, I was really, stunned to see the level of how they conduct. I wrote in my students group that next to Thiruvayaru, maybe this is the grand, most festival that is happening in India. Because from 31st to 3rd, from 7 a.m. to 9 p.m., how very well organized the program is, and they have given the artist name, and the time is also time allotted for them. Not only minute-wise, but also clockwise, 15:30 to 15:40. But I wish I am here whether you are adhering to the time. But Rambabu Garu told, it is happening like in Parliament House. Huh? No. I have some engagement. Sorry about it, but I will be definitely here. But I wish to, because if somebody participates in the Tyagaraja, so immediately the feeling that comes to me is that I am a part of their family. Tyagaraja Sangam Dani, Nee Manasu, Nee Sogusu, Nee Dinusu Vere Rama. So whoever sings Tyagaraja's Kriti, their mind is, Dhairya, Saukya, Ananda, Niketaname. They will be different characters. They will easily, with Anayasa quality, that it is a Daivi Sampath. They will handle life very easily. Because if you are tied with the Lokabhirama, with all these Prakriti Sambandhamana Vishayangal, then how can we experience Brahmananda? So there is no time for us to wait that this will lead us to that. No, never it will. Samsara bandha odi irukku. Illaya? Adan solra karma bandha jolana adhinavame. So very, very easy, it is I am telling you from my experience. I don't know others' experience. It is very, very difficult to read all scriptures, and assimilate the truth. That too, what happens, when the truths are in the form of books, I cannot digest them. I need somebody to explain it. And after Tyagaraja had explained, I don't want anyone to explain the truth. Because it is soaked in nectarine music. I will accept only, my musical ear will accept only people like our parent, Balamudi. Because his speaking itself is like Veena. So like that, let us not waste our time. Let us soak into Tyagaraja's nectarine kritis, And yes, he was an Advaitin. Do you agree, sir? Kurti, sir? Yes. Yedari Sancharintura, Adalan Kekrade. And he was an Advaitin. Dvaitamu Sugama, Advaitamu Sugama. He has never replied. He has left it to our bhava. Many kritis, in one kriti he asks, Sukhi Abharo. And he replies, in the Surati kriti, Vara Tyagaraja Virindru Sukhira. He has replied. Especially in this kriti, Nidhi Chala Sukama, he has never replied. It is all left to you, your paripakvam, avladhan. But I was interested in money, earning a livelihood, but now my priorities have changed. But the gratitude for Tyagaraja is always there, always there. That is, I think that is the Punya Balam which has brought me to this wonderful sadhas. So, I have not yet started talking about Tyagaraja. If I do that, I need 3 hours. Everyone like that. Every musician, we have so much to tell because
We have nothing else to, we don't know anything else other than Tyagaraja. That is the truth. We have lived like that. One thing I will tell you, all of us, the margam that Tyagaraja Swami has given is, not only the Rama Nama, Rama Bhakti, but make our physical body, Panchabhutatmaka body, into a Nada Shariram. That's what Patanjali Yoga also aims at. Om. We are able to create that sound even without effort. Then slowly we realize that we are Omkara itself. Nada Tanu Anisham. The clue lies there. Nada Sudharasam Bilanu Narakritaya. So, he says, Mokshamukarada. Take that for example. Mokshamukarada. Is moksham available for one who doesn't have bhakti? Not only bhakti, sadbhakti, Sangeeta Jnana Vihinulugu Mokshamukarada. Then we need not worry. Okay, every one of us has a musician inside. The difference is somebody would have learned and the others would not have learned. Just come and sit and enjoy. 2 days, 3 days continuously, let us start the journey with this Tyagaraja also. Be here for all the concerts. Just soak into music, whatever meaning you can make out, that is enough. So then we will not fall into that category of Sangeeta Jnana Vihinulu. We will gather knowledge. Tyagaraja is such a compassionate soul. He has music for a child. He has music which challenges the Vidwans. And he has music for sannyasis. So like that, multifaceted composer, Vagayakara, we are all singularly fortunate to have been born after him. I cannot imagine a life being born before Tyagaraja. Nothing would have existed. Always our obeisance to Tyagaraja Swami. Geetartham Sangeetanandam Neetavana Jodara. அதெல்லாம் ஆஞ்சநேய தீர்த்தம் நிறைய இருக்கு. ஸ்வரராக சுதாரச யுத பக்தி ஸ்வர்காபவர்கமுரா. He says, Paramananda mani kamalamupai baka beka chalagemi. For that, my Guruji's Guruji, Shankar Siva Bhagavatar gave one explanation. Definitely you will appreciate. He said, the lotus is there. The lotus is there. The crane and the toad are very near, living very near to the lotus. But they don't know the value of the lotus. They don't know that honey is there, so much of honey is there. Somewhere some bird comes or fly comes and happily takes out that honey. Like that, he said, our body is like a lotus. That is what you are awarding, great Atmas, Mahatmas. Appo, the Padma Kamalam is the Nabhi. So, compared with the lotus, the honey is the Nadam. And this heart is like a crane and toad. It is not enjoying one's own music or one's own Pranavanadam, which is in the Nabhi. But he said, the listeners take all the honey and take home back. So he gives the credit to all the listeners. So that was the explanation he gave. What a wonderful thing, So like that, we have to incorporate Tyagaraja's music in the statement. And another worry is there, wherever I go throughout the world, will the next generation know the value of it? Will they follow all these things, I will tell you, there is only one way of attracting youngsters, through music. Our Carnatic music only can make that wonder happen. Because it is Swayam Prakasham. You need not sell it or market it. If somebody sings, even everyone will just sit and happily listen. That is the only way. Upadeshas will not help.
That is my humble opinion, sir. My experience. That's what I am telling you. And my daughter sings. My son is a Mridangam Vidwan and also he sings. That is the only way I interact with them. I never interfere in their, thought process because they belong to the next generation. We have to go and sit with them in the school to realize what and all they undergo and how they have to mold themselves for the next generation. So, the best Royal Chakkani Raja Margamu is to introduce them to our Carnatic music. Then Bhakti is introduced, Bhava is introduced, Vinayam is introduced, humility is introduced, and Rasana, taste is introduced, and wherever they go, they will carry Tyagaraja Swami with them and spread his message. This is my humble submission to all of you, and my pronouns to, because when I talk, I should not assume that I know something. I can just share my experience. So, my bhavam is, Endaro Mahanubhavulu, Andariki Vandanamudu. Ada Shantamu Lega Saukyamu Ledu. I should never lose my Shantam, and I should pray that all of the whole world should be with the Saukya Bhavam because of the Shantam. Om peace, peace, peace. Om Shanti, Shanti. సత్యస్ఫూర్తియు భాస్వద్భక్తియు శోభిల్లు త్యాగము యోగము యాగము భోగము వీటి ద్వారా త్యాగరాజేంద్ర స్వామి వారి యొక్క పాదాలను స్మరిస్తూ వారి యొక్క మార్గంలో అందరూ అనుసరించాలని మంచి ఉదాహరణపూర్వకమైనటువంటి సందేశం ఇచ్చిన ఈనాటి ముఖ్య అతిథి మాన్య మహోదయులు శ్రీమాన్ నైవేలి సంతాన గోపాలన్ గారికి త్యాగరాజ ఆరాధన ట్రస్ట్ తరఫున మరొక్కసారి శతసహస్ర కృతజ్ఞతాపూర్వక నమస్కారం. తర్వాత ప్రధానమైనటువంటి కార్యక్రమంలోకి అడుగు పెడుతున్నాం. ఈనాటి సంగీత కళాభారతి బిరుదు స్వీకర్త శ్రీమతి ముట్నూరు జలజాక్షి గారిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆసనంపై ఉపవిష్టులు కావలసిందిగా సవినయంగా ప్రార్థిస్తున్నాం. శ్రీమతి ముట్నూరి జలజాక్షి గారికి శ్రీ త్యాగరాజ ఆరాధన ట్రస్ట్ విశాఖపట్నం వారు సంగీత కళాభారతి బిరుదుతో సత్కరించు శుభవేళ సభక్తికంగా సమర్పించు అక్షర పరిమళ ప్రఖ్యాపనా పత్రం. శ్రీ సర్వస్వ సుపర్వ సంశోభిత సేవా విలసన్నవ సంగీత సామ్రాజ్యైక విభవోన్నత నిర్మాణ పథ పురోగామి ఆర్ష ధర్మాశయ సువాసనాశ్రయ నెలవైన నేటి జనారణ్యవాసాన విశాఖ మహానగరంలో నెలకొన్న నేటి ముట్నూరి వంశపు అర్చక స్వామి సంగీత సేవా ప్రేమి. పేరు శ్రీమతి ముట్నూరి జలజాక్షి, ఊరు విశాఖ మహానగరం. వృత్తి నిరంతర సంగీత సాధన, బోధనల సంసేవా నిరతి. చిత్తవృత్తి అకుంఠిత దీక్షా దక్షతల నవ్య సంగీతరస స్వారస్య చిజ్యోతి. కనుకనే ఆమె ఓ వర్తమాన శ్రీకారాకృతి, ప్రవర్ధమాన కిసలయాదర్శ జీవనుల కరదీపికాగ్రగామి. స్వచ్ఛంభౌ రమణీయ దివ్యనాద సామ్రాజ్య సాయుధ్య నిర్మాణ భాగస్వామిగా సద్యస్ఫూర్తియు భావ సంపదయు భాస్వద్భక్తి శోభిల్లే మారేడు వనాంతరాన పికమై నిత్య ప్రమోదంబుతో సామంబౌ రసవేద రుగ్ఝరివలే ప్రవహించే వాక్సిద్ధి పొంది గాన సంపత్తిని వత్తి చేయుచు అంతం బన్నదేలేని భక్తిరస భావానంద మేఘమాలికయ్యై కర్ణాటక సంగీతానురక్తులైన శ్రీ చల్లా నరసింహమూర్తి శ్రీమతి కామేశ్వరి దంపతుల గర్భశుక్తి ముక్తా ఫలమై సంగీత సాహిత్య కళానిధి శ్రీమాన్ నల్లా చక్రవర్తుల కృష్ణమాచార్యుల వారి శిక్షణలో చదువుల చలువ గొడుగై విద్యార్జనలో చకచక పరుగై పరమానంద సుధాపధాన విద్వాన్ ఓలేటి వెంకటేశ్వర్లు గారి సుశిక్షితార్చకత్వంలో శృతిలయాత్మక షడ్జమాది స్వరార్చనల శోభతో పసిప్రాయపు ఛాయలలోనే అనన్య సామాన్యమైన భారత ప్రభుత్వ సాంస్కృతిక నైపుణ్యోపకార వేతన గ్రహీతగా తన శరీరం వెల్ల జనని వాణి అనుటకు తన పాటయే సాక్షి అవగా
హృద్యముగా హృదయావనిలో సేద్యమై వాగ్దేవికి నైవేద్యముగా శతపత్రమో శతారమో సంగీత సాధనయే సాష్టాంగ యోగమై నతి అయి ఉన్నతి అయి తపప్రణితి అయి నాదాక్షరోపాస్తి అయి కృతి అయి ఆకృతి అయ్యే శతతంబో విదతంబో సప్తస్వరాల మార్గంలో ప్రణవాక్షర నాదోపాసకురాలై వాణి వీణా నిపుణన ప్రసారణ రసావిష్కార రాగద్యుతి విశ్వ విపంచికా కృత నవీన సుభధ్వనులై రసమ్ములై సస్వదుపాత్త సౌఖ్యరస సారాంబుధురాలౌ మీదు గాన మాధుర్యం రమ్య సంస్కృతి గమ్య కామ్య విజ్ఞానమాన్య గణ్యాగణ్య శ్వాసగా సాగుతోందనడంలో అతిశయోక్తి లేదు. నైష్టిక శస్త్రాస్త్ర జ్ఞాలోష్మస్ఫార జాహ్నవి వర్ణిధి విద్వాన్ జరదాక్షి గారు సచ్చీలనా చింతనల సుధా వార్నిధి సూత్రీకృత విజయాభవ నిర్మలధి విభవ సుగమాగమ సారథి క్షణ క్షణ క్రమశిక్షణాయుత సత్సంప్రదాయ మృదంగ తరింగిణ తరంగ సన్నిధి. ఆమె నిర్విరామ దేదీప్యమాన నీతిహోత్రం శతత హరిత ప్రవిమల శృతి రమ్య శాబ్ద లహరుల క్షేత్రం సాంస్కృతిక నేపథ్యాల మహత్తున ఉవెత్తున ఎగసే దేదీప్యమాన నీతిహోత్రం శారద వీణ కొణ నినాదోత్తుంగ తరంగం సుశిక్షిత నిశ్చల నిర్నిమేష సుయోగ దృష్టి నెలవై చిరునవ్వులు వెలయింపుచుండు మతిలో సౌందర్యాత్మక మాధురీ గుణ మహాశబ్దార్థమై మంజుల సుస్వరాల గతిలో మాతృత్వ సద్భావన కృతి అయి గీతాలాపనలను జీవ లక్షణములుగా కీర్తించుచు ధ్యానంబంధు దీప్తిని గానంబంధు తాదాత్మ్యాన్ని గానమాధుర్యాన్ని రుచి చూపించి వివిధంబౌ బిరుదులు విద్వత్సభాపీఠ గౌరవములు శ్రోతల సాధు రవములు రత్నాభిషేకములతో సన్మౌనీంద్ర సర్వ పురస్కార సమ్మానితులై అసమాన ప్రతిభా విభూతి రస శబ్దానంద సంవాది సంగీత సుధా మాధురి పయోనిధి తద్రస ఆస్వాదన చేయు వారికి అధ్యాపనాదుల పటుతర పటిమలు నిండిన పారావార గవీర ధీర విలసత్ సాహితీ సుజల బిందువు విశాల విశ్వ హిందువు సంగీతానురక్త సుజన బంధువు దర్శించిన దివ్య వేదాల పనసలో రాలి వర్షించిన అమృతానికి ఆకృతినిస్తే వారే శ్రీమతి ముట్నూరి జలదాక్షి గారు. అనుభవాల సౌరభ్యాలను సర్వాంగీణంగా అందుకొని నిస్ఫుటించిన శతసహస్ర దళపద్మంగా భాసిల్లే వీరిని త్యాగరాజ ఆరాధన ట్రస్ట్ సత్కరించుకునే ఈ శుభముహూర్తాన మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ఆ శారదాంబ పరిపూర్ణ ఆయురారోగ్య ఐశ్వర్య భాగ్యాలను సదా సర్వదా శతదా సహస్రదా కటాక్షాలను ఇవ్వాలని కోరుకుంటూ ఎంఎస్ఎన్ రాజు గారు ప్రెసిడెంట్, డాక్టర్ జిఆర్కే ప్రసాద్ రాంబాబు గారు ఈ అక్షరాలని శిల్పీకరించినటువంటి భవదేయుడు పిళ్ళా వెంకటరమణమూర్తి. జాగరణ ఆరాధన మహోత్సవాల శ్రీ కంకటాల మల్లికార్జునరావు గారి సతీమణి శ్రీమతి లక్ష్మీ శర్మ గారిని పుష్పగుచ్చము మరియు నూతన వస్త్రాలతో సత్కరించవలసింది. విశాఖ మ్యూజిక్ అకాడమీ అండ్ డ్యాన్స్ విశాఖ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ అకాడమీ సార్ అలా సైడ్ నుండి సార్ మీ దెబ్బ పడిపోవడం అంతే. విశాఖ మ్యూజిక్ అకాడమీ, విశాఖ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ అకాడమీ మరియు త్యాగరాజ ఆరస్థానంతో సత్కరించవలసిందిగా కోరుతున్నాం. నమస్కారం. ఐవేల్ శాస్త్రి గారు ఫౌండర్ సెక్రటరీ ఆఫ్ త్యాగరాజ ఆరాధన ట్రస్ట్ వారి పేరు మీద వారి కుమార్తె ప్రొఫెసర్ సరస్వతి విద్యార్థి 1,00,000 రూపాయలు మాకు కార్పస్ ఫండ్గా ఇచ్చారు. వాటి మీద వచ్చిన వడ్డీని ఈ అవార్డు మనీగా వాడడానికి ఈ సంవత్సరం నుంచి జరుగుతుంది. ఓకే సార్. శ్రీమతి ముట్నూరి జలదాక్షి గారికి
ఇప్పటి వరకు చదివినటువంటి అక్షర పరిమళ ప్రఖ్యాపన పత్రాన్ని ఆమెకు సమర్పించవలసిందిగా అధ్యక్షులు శ్రీ సత్యనారాయణరాజు గారిని, కార్యదర్శి శ్రీ రాంబాబు గారిని కోరుతున్నాం. మేడం మళ్ళా కొద్ది దగ్గర. ఓకే సార్. ఈనాటి ముఖ్య అతిథి సంగీత కళానిధి, సంగీత నాటక అకాడమీ పురస్కార గ్రహీత మాన్య మహోదయుడు శ్రీమాన్ నైవేలి సంతాన గోపాలన్ గారిని, చాలా పట్టుకోండి. ఓకే సార్. త్యాగరాజ ఆరాధన ట్రస్ట్ అలా పట్టుకోండి మేడం. సత్కరించవలసిందిగా కోరుతున్నాను. శ్రీ పిఎస్ కుమార్ గారు, శ్రీ పైడా కృష్ణప్రసాద్ గారు, శ్రీ ఇంద్రగంటి కాళీప్రసాద్ గారు, శ్రీ ఎన్ కృష్ణమూర్తి గారు, శ్రీమతి లలితా చంద్రశేఖర్, అలాగే శ్రీమతి పంతుల రమ గారిని కూడా వచ్చి పుష్పగుచ్చంతో సత్కరించవలసిందిగా కోరుతున్నాను. సార్ సైడ్ నుండి. జనదాక్షి గారి కుటుంబ సభ్యులు ఎవరైనా ఉంటే వారందరూ కూడా పనికి రావాల్సిందిగా విన్నపం. ఇది అయిపోయిన తర్వాత 5 నిమిషాల టైంలో ఎవరెవరు వారిని సత్కరించదలుచుకున్నారో వారందరూ కూడా లైన్లో వచ్చి ఇక్కడ వేసి అలా వెళ్ళిపోతే మన టైం వచ్చేస్తుంది. 5 నిమిషాల్లో కంప్లీట్ అయిపోతుంది. ఫోటోగ్రఫీ కోసం ఆపండి, సత్కరించి వెళ్ళిపోతుంది. త్వరగా రావాలి మీరందరూ లైన్లో. ఆచార్య సరస్వతి విద్యార్థి గారు, డాక్టర్ డొమ్ములూరు శారదా సుబ్రహ్మణ్యం గారు కూడా వచ్చి శ్రీమతి ముత్తూరు జనదాక్షి గారిని సత్కరించవలసిందిగా కోరుతున్నాం.
కృష్ణమూర్తి గారు. విశాఖ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ అకాడమీ మరియు త్యాగరాజ ఆరాధన ట్రస్ట్ ట్రస్టీ మెంబర్ శ్రీ సుసభ రామ్ గోపాల్ గారిని వందన సమర్పణ చేయవలసిందిగా కోరుతున్నాను. నమస్తపాయ నమస్తపా సరస్వతి. సంగీతం అనేది వేదంతో సమానం. వేదంతో ఎందుకు సమానం అంటే వేదం శృతం, విని నేర్చుకునేది, గురుముఖంగా విని నేర్చుకునేదే వేదం. సంగీతం కూడా అంతే, విని నేర్చుకొని అనేది అంగీకరించి స్వీకరించడం అనేది మా త్యాగరాజ ఆరాధన ట్రస్ట్ వాళ్ళు చేసుకున్న పుణ్యం, అదృష్టం. గోపాలన్ చీఫ్ గెస్ట్, ముఖ్య అతిథి ఇక్కడికి రావటం అనేది, మన దగ్గరికి రావటానికి ఆయన చేసిన ప్రయత్నానికి మా అభినందనలు, కృతజ్ఞతాభివందనలు. ముందుగా మనకి వేద పండితులు వచ్చి వేదాశీర్వచనం ఇచ్చిన వాళ్ళకి, ముఖ్యంగా వాళ్ళకి మనం రుణపడి ఉన్నాం. ఎందుకంటే దేనికైనా ఒక శుభకార్యం మొదలైనప్పుడు వేద ఆశీర్వచనం అనేది అవసరం. పిళ్ళ రమణమూర్తి సన్మాన పత్రకర్త, కార్యక్రమ సంధానకర్త. ఆయన రీతులు 3 ఉంటాయి: గౌడీ, వైదర్భి, పాంచాలి అని. గౌడీ అన్నది సమస్త పదభూయిష్టంగా ఉంటుంది, సమాస పదభూయిష్టంగా ఉంటుంది. ఆయన రాసిన సమాసాలు చాలా బ్రహ్మాండంగా రాశారు. అది నెమ్మదిగా చదువుకుని అర్థం చేసుకోవాల్సిందే కానీ ఆయన చదివినప్పుడు మనకు అర్థం అవడం కష్టం. కానీ చాలా అర్థవంతంగా రాశారు ఆయన. ఎందుకంటే నేను కొంచెం ఫాలో అయ్యాను, కీన్గా ఫాలో అయ్యాను కాబట్టి నాకు అర్థమైంది. అది డెఫినెట్గా అందులో చెప్పినటువంటి విశేషణాలన్నీ కలిగినటువంటి శ్రీమతి జలజాక్షి గారికి అది సరి అయిన సమమైన ప్రశంసాపత్రం. అది బ్రహ్మాండంగా చేసినటువంటి శ్రీ పంతులు గోపాలరావు గారు, ఆయనకి మా కృతజ్ఞతాభివందనలు. కాసేపట్లో రామనామ దివ్యోత్సవం అనేటటువంటి రామనామ సంకీర్తనం చేయించే లలితా చంద్రశేఖర్ గారు, వారి గాయకులందరికీ, ఈ కార్యక్రమాల గురించి ప్రజల్లోకి తీసుకెళ్లిన పత్రకారులకి, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి, జరిగిన కార్యక్రమాల గురించి రసజ్ఞులందరికీ తెలియజేసి ఇక్కడ ప్రదర్శనలు ఇచ్చే వర్ధిష్ణు గాయని గాయకులకు ప్రోత్సాహాన్ని కలిగించే పత్రకారులకి, టీవీ మీడియా పర్సన్స్కి, కళాభారతి మేనేజర్ దాస్ గారికి, కళాభారతి ప్రోగ్రాంకి సహాయపడే టెక్నికల్ స్టాఫ్కి అందరికీ పేరు పేరున కృతజ్ఞతాభివందనలు. అయితే రాంబాబుకి, ఎంఎస్ఎన్ రాజు గారికి, ట్రస్టీ మెంబర్స్కి, వాళ్ళందరికీ ఎందుకు చెప్పడం లేదంటే వాళ్ళే ఈ పనులు చేసేవాళ్ళు కాబట్టి వాళ్ళకి వాళ్ళు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. స్వస్తి. ధన్యవాదాలు సార్. సభా కార్యక్రమం ముగిసింది. అతిథులు, వేదిక మీద ఆసీనులైన అతిథులందరినీ కూడా సభా ప్రాంగణంలో వారి వారి ఆసనాలని ఓకే సార్ క్షమించాలి. పురస్కార గ్రహీత శ్రీమాన్ నైవేలి సంతాన్ గోపాలన్ గారిని సత్కరించవలసిందిగా మన అధ్యక్షులు శ్రీ సత్యనారాయణ రాజు గారిని, కార్యదర్శి శ్రీ రాంబాబు గారిని సవినయంగా ప్రార్థిస్తున్నాం.